హైటెక్ సిటీ హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ. ఈ పేరు అందరికీ తెలిసిందే, కానీ హైటెక్ సిటీ 2.0 ఏ విధంగా ఉండబోతుంది? హైటెక్ సిటీ 2.0 అంటే అది హైదరాబాద్లో కాదు, విశాఖలో జరగబోతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదే విధంగా ఏ రకంగా అయితే హైటెక్ సిటీని ఏర్పాటు చేశారో హైదరాబాద్లో, అదే మోడల్ అదే నమూనాలో ఇప్పుడు విశాఖలో కూడా ఓ కొత్త సిటీని నిర్మించాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. అలానే ఈసారి దీనికి హైటెక్ సిటీ అని కాకుండా డేటా సిటీ అని పేరు పెట్టాలనే ఆలోచనతో ఏపీ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దావోస్ టూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసేటువంటి క్రమంలో సరైనటువంటి ప్రదేశాలు, సరైనటువంటి నగరాలను ఎంచుకునేటువంటి క్రమంలో విశాఖలో ఇప్పటికే ఉన్నటువంటి ఐటీ మూలాలను వినియోగించుకోవడం ద్వారా తక్షణం ఐటీ బేస్డ్, డేటా బేస్డ్, ముఖ్యంగా క్లౌడ్ టెక్నాలజీ బేస్డ్ ఇండస్ట్రీస్ని, పరిశ్రమల్ని అక్కడికి ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCSకి సంబంధించి వైజాగ్లో నిర్మించినటువంటి మిలీనియం టవర్స్ని పూర్తి స్థాయిలో ఆ సంస్థకి అప్పగించాలనేటువంటి ఆలోచన ఏపీ సర్కార్ చేసింది. ఇదే క్రమంలో గూగుల్తో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గూగుల్కి దగ్గర 80 ఎకరాల భూములు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి ప్రణాళికని సిద్ధం చేసేటువంటి క్రమంలో ఏపీ సర్కార్ విశాఖ పరిసర ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా ఐటీ కొలువుదీరు ఉన్నటువంటి మధురవాడ పరిసర ప్రాంతాల్లో అధికారుల బృందం చేత ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల 500 ఎకరాల భూమిని డేటా సిటీ ఏర్పాటు చేయడానికి కేటాయించాలనేటువంటి నిర్ణయానికి దాదాపుగా ఏపీ సర్కార్ వచ్చేసింది. అందులోనే 80 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకి కేటాయిస్తారు. గూగుల్ సంస్థ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీస్ డెవలప్ చేసేటువంటి సందర్భంగా ఏపీతో కూర్చుకున్నటువంటి MOUని అమలు చేసేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇదే ప్రాంతంలో TCSకి కూడా మరో 30 ఎకరాల భూములను కేటాయించేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. సో గతంలో ఎలా అయితే హైటెక్ సిటీని నిర్మించేటువంటి క్రమంలో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద దిగ్గజ సంస్థని హైదరాబాద్ తీసుకొచ్చి ఆ తర్వాత అనేక సంస్థలు ఆ సంస్థను ఫాలో అయ్యేలా చేశారో, ఇప్పుడు కూడా గూగుల్ కార్యక్రమాలు విశాఖలో మధురవాడ ప్రాంతంలో డిజిగ్నేటెడ్ డేటా సిటీలో కనుక మొదలైతే అనేక సంస్థలు ఈ ప్రాంతానికి క్యూ కట్టే అవకాశం ఉంటుందని చెప్పని ఏపీ ప్రభుత్వం ఆశిస్తుంది. ఈ క్రమంలోనే 500 ఎకరాల భూమిని ఇప్పటికే నోటిఫై చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఐడెంటిఫై చేసినటువంటి భూమిని అతి త్వరలో డిజైన్ చేసి, అంటే కావాల్సినటువంటి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ప్రధానంగా డేటా రిలేటెడ్ సర్వీసెస్ పైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. వాటికి సంబంధించి అనుబంధంగా ఉండేటువంటి AI హబ్ను కూడా ఏర్పాటు చేసేటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి ముందర పెడతారు. రాబోయేటువంటి రోజుల్లో అది క్యాబినెట్ అప్రూవల్ ద్వారా వీలైనంత వేగంగా ఈ 500 ఎకరాల డేటా సిటీకి రూపురేఖలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హైటెక్ సిటీ నమూనాని వైజాగ్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తామనేటువంటి మాట చెప్పారు. కానీ విశాఖ దీనికి సరైనటువంటి వేదికగా ఎంచుకుంటున్నారు. అలానే అమరావతి ప్రాంతంలో AI రిలేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీల పైన ఫోకస్ పెడుతున్నటువంటి తరుణంలో అమరావతిలో కూడా అక్కడ ఐటీ టవర్స్ నిర్మాణాలు శరవేగంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ముందు వైజాగ్లో ఎంచుకున్నటువంటి ప్రదేశంలో, ఎందుకంటే మధురవాడ ప్రాంతంలో ఇప్పటికే కొన్ని ఐటీ సంస్థలు పనిచేస్తున్నాయి. గతంలో కూడా ఇదే మిలీనియం టవర్స్లో కొన్ని సంస్థలకి స్పేస్ కేటాయించారు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమీపంలో ఉన్నటువంటి రిషికొండ, ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనేటువంటి ఆలోచనతో ఐటీ సంస్థలన్నింటినీ కూడా ఆయా భవనాల నుంచి ఖాళీ చేయించారు. సో ఇప్పుడు పరిస్థితులు మారినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో జరిగినటువంటి డిస్కషన్స్, అలానే అనేక ఇన్విటేషన్స్ అనేక కంపెనీల CEOలకి ఇచ్చారు. వీళ్ళందరూ వచ్చి పరిశీలించేటువంటి అవకాశాలు అతి సమీపంలోనే ఉన్న నేపథ్యంలో విశాఖ పైన ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో డేటా సిటీ నమూనాను కూడా ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఇక్కడ ఎంచుకున్నటువంటి సంస్థలకి భూములు కేటాయించడంతో పాటు కొన్ని ఎంపిక చేసినటువంటి టవర్ల నిర్మాణ బాధ్యతలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఆ విధంగా పరిశ్రమకి, ముఖ్యంగా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, అలానే డేటా సర్వీసెస్కి సంబంధించినటువంటి కార్యకలాపాలకి ఈ మధురవాడ ప్రాంతం కేంద్ర స్థానంగా మారే విధంగా ఏపీ సర్కార్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది.